హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? నేను చాలా బాగున్నాను. ఎప్పటి నుంచో చెప్తున్నాను నేను వ్లాగ్స్ చేస్తాను అని. నాకు కొన్ని పనుల వల్ల కుదరలేదు. బట్ ఇప్పటి నుంచి నా డైలీ వ్లాగ్స్ అనేవి నా ఛానల్లో పోస్ట్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఎప్పటిలాగానే మీ సపోర్ట్ నాకు ఇస్తారని ఆశిస్తున్నాను. అండ్ ఈరోజు వ్లాగ్ వచ్చేసి ప్రకాశం డిస్టిక్ దర్శి అనే గ్రామానికి నేను వెళుతున్నాను, టౌన్కి. సో నాకు ఒక ఫామ్ హౌస్కి సంబంధించిన కొన్ని మొక్కలైతే ప్లాంట్స్ కావాలి. వాటి కోసమని ఆ ఊరికి వెళ్తున్నాను. సో అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడున్న ఒక స్పెషల్ ప్లేస్ ప్లస్ ఆ ఫామ్ ఎలా ఉంది అవన్నీ నా వ్లాగ్లో ఈ వీడియో ద్వారా చూపించబోతున్నాను. సో కొత్తగా ఎవరైతే చూస్తున్నారో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి ఎలా అనిపించింది ఏంటి అనేది. ఎందుకంటే నా ఫస్ట్ వ్లాగ్ అయితే ఇదే అనమాట. సో ఇలాగే సపోర్ట్ ఇస్తారని ఆశిస్తున్నాను. అండ్ పదండి ఇంకెళ్ళిపోదాం. సో ఇప్పుడు మనం బయలుదేరి వెళుతున్నాము. ఎక్కడికి అంటే ప్రకాశం డిస్టిక్లోని దర్శి అనే ఒక టౌన్కి. మా ఊరు నుంచి దాదాపుగా ఒక 40 కిలోమీటర్స్ అయితే ఉంటుంది ఆ ఊరు. సో మనం ఆ ఊళ్ళో విశేషాలు ఏంటి అనేది ఈ వీడియో ద్వారా చూద్దాం. ఇక్కడ నుంచి నాకు ఇంకా ఒక 20 కిలోమీటర్స్ దూరంలో ఉంది. వెళ్ళగానే మీకు ఒక స్పెషల్ లొకేషన్ అయితే చూపిస్తాను. ఎందుకంటే ఇప్పటిదాకా ఎవ్వరు చూపించని లొకేషన్ అది. ప్రకాశం డిస్టిక్లోనే అతి పెద్ద లొకేషన్. సో దగ్గరికి వచ్చేసాము. ఇదేనండి, ఇది దర్శి చెరువు అంటారు దీన్ని. దాదాపుగా ఒక 200 నుంచి 300 ఎకరాల్లో స్ప్రెడ్ అయి ఉంటుంది ఈ చెరువు. చూడ్డానికి సీనరీ అయితే ఆసమ్. రియల్లీ ఒక్కసారైనా వెళ్ళి చూడాలి ఈ లొకేషన్, అంత బాగుంటుంది. ఒక పెద్ద చెరువు అనమాట. ప్రకాశం డిస్టిక్లోనే ఇంత పెద్ద చెరువు అనేది లేదన్నట్టు. సో ఈ చెరువు దగ్గరికి నేనైతే చేరుకున్నాను. చూసారు వాటర్ ఫ్లో ఎంత బాగుంది అసలు. చూడడానికి సీనరీ, బ్యాక్గ్రౌండ్ కానీ అక్కడ అసలు ఎక్సలెంట్గా ఉంది లొకేషన్ మొత్తం. నేనైతే కాసేపు అటు ఇటు తిరిగాను. ఆ పక్కనే ఒక టెంపుల్ ఉంది కొండ మీద, అది సాయిబాబా టెంపుల్ అనమాట. అక్కడి నుంచి నేను సరదాగా కాసేపు ఆ సీనరీని ఎంజాయ్ చేస్తూ తిరిగేశాను. యాక్చువల్లీ ఈ లొకేషన్ ఎలా ఉంటుంది అంటే మనకు RRR మూవీలో ఇంట్రడక్షన్ ఉంటుంది కదా, రామ్ చరణ్ అండ్ ఎన్టీఆర్ది. ఒక బ్రిడ్జ్ మీద గుర్రం మీద అండ్ బైక్ మీద వెళుతూ ఉంటారు కదా. సో అప్పుడు ఒక చెరువు కట్ట మీద వెళ్తూ ఉంటారు. సో సేమ్ టు సేమ్ లొకేషన్. నేను చూసి స్టన్ అయిపోయాను. నిజంగా ఇక్కడే తీసారేమో అన్న సీన్ లాగా. జస్ట్ ఇప్పుడు మీరు చూస్తే ఆ ట్రాక్ అలాగే ఉంటుంది. ఒక్కసారైనా చూస్తే రియల్లీ మీకు అనిపిస్తుంది అన్నమాట. దర్శిలోనే యాక్చువల్లీ గవర్నమెంట్ వాళ్ళు ఒక ఫామ్ అయితే ఉందన్నమాట. వాళ్ళే చూసుకుంటారు ఆ ఫామ్. దాదాపు ఒక 1000 ఎకరాల దాకా ఉంటుంది, మామిడి తోట. సో అక్కడ నుంచే మనం ఇప్పుడు ఏదైతే మొక్కలు తీసుకోవాలనుకుంటున్నామో అక్కడ నుంచి తీసుకురాబోతున్నాము. సో వాళ్ళు వచ్చేలోపు నేను కాసేపు సరదాగా తోటలో అలా తిరిగేసి ఇవన్నీ షూట్ చేయడం జరిగింది. ఎక్కడైనా మామిడికాయలు దొరికితే సరదాగా కోసుకొని తిందాం అనుకున్నా. బట్ సీజన్ అయిపోయింది, ఎండింగ్లో ఉన్నాము. బట్ తోట అయితే చాలా చాలా బాగుంది. నిజంగా ఒకసారైనా చూడొచ్చు. నేనైతే తోటలో అలా తిరిగేస్తున్నా, ఎక్కడైనా మామిడికాయలు దొరికితే తిందామని. సో చూద్దాం, వెతుకుదాం ఎక్కడైనా దొరుకుతాయేమో. ఎట్టకేలకు కనిపించాయండి, చూసేసాం. చాలా గట్టిగా ఉంది. మంచిగా పండిన కాయ దొరికితే ఇంకా బాగుండేది. చూద్దాం, దొరక్కపోదాం. ఇవన్నీ పచ్చడి మామిడికాయలు నాకు తెలిసి, అందుకే మనకి చూడ్డానికి గుండ్రంగా ఉన్నాయి. పచ్చళ్ళకు వాడతారు. ఇవి తింటే వగరుగా ఉన్నాయి, పుల్లగా కాకుండా వగరుగా ఉన్నాయి. అందుకే తినలేకపోయాను. చాలా గట్టిగా ఉన్నాయి కాయ. నాకు తెలిసి ఇక్కడ ఉన్న రకాలన్నీ అవే. ఇప్పుడు ఈ చెట్టుకు ఉన్నాయి కదా, అవి కూడా సేమ్ అంతే. ఆ చెట్టుకి అన్నీ కాస్తున్నాయి. బట్ వీటిని పునాస కాయాలంటారు. ఇవేంటి అంటే మనకు తినడానికి పనికిరావు, పచ్చళ్ళకే మనకి వస్తాయి. సో ఇదేనండి మనమైతే ఇప్పుడు తీసుకెళ్ళబోతున్న నర్సరీ ఇదే. ఇక్కడ నుంచి అయితే మనం చాలా రకాల వెరైటీస్ మొక్కలు అయితే తీసుకెళ్ళబోతున్నాము. ఇప్పటికే వాళ్ళు చాలా వరకు లోడ్ చేసేసి పెట్టారు. నేను అటు తిరగటం వల్ల ఇటు వచ్చేసరికి కొన్ని మొక్కలు అయితే లోడ్ చేశారు. కొన్ని మామిడి మొక్కలు, తర్వాత జామ మొక్కలు, సీతాఫలం, ఇలా చాలా రకాలు, బత్తాయి మొక్కలు, నిమ్మ మొక్కలు, ఇలా చాలా రకాల వెరైటీస్ అయితే నేను ఆర్డర్ చేశాను. దాదాపు ఒక 500 మొక్కలు అయితే ఆర్డర్ చేశాను.
సో అవన్నీ ఇప్పటికీ సగం లోడ్ చేశారు. మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, వాళ్ళు లోడ్ చేస్తున్నారు మామిడి మొక్కలను. అయితే చాలా బాగుంది. నాకైతే ఈ మొక్కలని తొందరగా తీసుకెళ్ళి ఫామ్ హౌస్లో, మా అగ్రి ఫామ్లో ప్లాన్ చేస్తాం. ఇలాంటి సీనరీస్ చూసినప్పుడు నాకైతే ఒక పాట గుర్తుకొస్తుంది. అందాలలో అహో మహోదయం, భూలోకమే నవోదయం, ఇలాగనమాట. సో పాట నచ్చితే లైక్ చేయండి. అండ్ ఈ వీడియో ఇంతవరకే ఉంటుంది. సో మొక్కలన్నీ లోడ్ చేసిన తర్వాత ఇంక నేను కట్ చేస్తాను. సో కొత్తగా ఎవరైతే నా ఛానల్ చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నేను చేసే వీడియో ఏదైనా మీకు డైరెక్ట్గా నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తుంది అనమాట. సో ఇదనమాట మన వీడియో. ఆంటీ వాళ్ళు చాలా కష్టపడిపోతున్నారు మొక్కలన్నీ తీసుకురావడానికి. సో ఈ వీడియో ఎక్కడితో ఆగిపోతుంది. నెక్స్ట్ వీడియోలో ఈ మొక్కలను మనం అయితే ఎక్కడికి తీసుకువెళ్ళి ఎలా నాటబోతున్నాము అనేది. ఇప్పటివరకు నా ఛానల్ని చూస్తూనే ఉండండి. థ్యాంక్ యూ.